కర్నూలు బస్సు ప్రమాదంలో ఎట్టకేలకు 19వ మృతదేహాన్ని గుర్తించారు. చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా తెలిపారు. డిఎన్ఏ పరీక్షలో నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. కర్నూలు బస్సు ప్రమాదంలో ఎట్టకేలకు 19వ మృతదేహాన్ని గుర్తించారు. చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా తెలిపారు. డిఎన్ఏ పరీక్షలో నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సుంకనని అడిగి తెలుసుకుందాం. సుంకన, చెప్పండి. నరేష్, బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి మృతదేహాలను వాళ్ళ బంధువులకు అప్పగించే కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటి వరకు 15 డెడ్ బాడీలను అప్పగించారు. ఇంకా 4 మిగిలి ఉన్నాయి. మరోవైపు ఏదైతే 19వ మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉదయం వచ్చి రక్త నమూనాలను ఇచ్చారు. ఆ శాంపిల్స్ ను కూడా మంగళగిరి ల్యాబ్ కు పంపించారు. పంపించిన తర్వాత డిఎన్ఏ పరీక్షల్లో మ్యాచ్ అవ్వడంతో ఎట్టకేలకు చనిపోయినటువంటి వ్యక్తి చిత్తూరు జిల్లా త్రిమూర్తిగా గుర్తించారు. అతని డెడ్ బాడీని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మరి కాసేపట్లో అప్పగించనున్నారు. ఏదైతే ఇక్కడ నుంచి చిత్తూరు జిల్లాకు కూడా డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు అధికారులు కూడా చర్యలు చేపట్టారు. అంబులెన్స్లను కూడా సిద్ధం చేశారు. అయితే ప్రతి అంబులెన్స్ కూడా ఒక ఫ్రీజర్, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమందిని కూడా ఏదైతే అబ్జర్వేషన్ లో భాగంగా ఇక్కడ అన్ని చెక్ చేసి తర్వాత పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది తీసుకురావడానికి ఇంకా రాలేదు. ఇంకా 4 డెడ్ బాడీస్ మిగిలినాయి. రేపు ఒకరు వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగిలిన 3 డెడ్ బాడీలను ఈ రోజు రాత్రి 9 కానీ 10 గంటల లోపు కానీ ఇస్తామని అధికారులు చెప్తున్నారు. రేపు ప్రశాంత్ అనేటువంటి చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రేపు వచ్చి తీసుకుంటామని చెప్పడంతో వాళ్ళు కూడా ఏదైతే రేపు వరకు అధికారులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీహార్ కు చెందినటువంటి అమృత్ కుమార్ అనేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు మేము తీసుకెళ్లేము అని చెప్పడంతో ఇక్కడే కుటుంబ సభ్యుల సమక్షంలోనే మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కర్నూలులోనే అంత్యక్రియలు కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే 19 డెడ్ బాడీలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు 15 డెడ్ బాడీలను ఏదైతే తరలించారు. మిగిలిన 4 బాడీలను కూడా ఏదైతే 4 బాడీలో 3 మరి కాసేపట్లో తరలిస్తారు. మిగిలిన రేపు అప్పగించనున్నారు. నరేష్, రైట్. సుంకన, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.